జెన్‌జీ ఇటీవలి కాలంలో నేపాల్‌లో జెన్‌జీ ఒక రాజకీయ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి పరిస్థితి. తాజాగా మన దేశంలో గూడా జెన్‌జీని తన వైపుకు తిప్పుకున్నటువంటి నేతలలో ఒకరు రాఘవ్ చెద్దా. రాఘవ్ చెద్దా ఇటీవలి కాలంలో అనేక మంది సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని తను తన వైపు మలుచుకున్నాడు. అనతి కాలంలోనే 10,00,000 మంది ఫాలోవర్స్‌ని కోల్పోయాడు రాఘవ్ చెద్దా. ఇక్కడ జెన్‌జీ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాఘవ్ చెద్దా బీజేపీలోకి పోయాడని అన్‌ఫాలో కొట్టారా? లేదా ఆప్‌ని వీడారని అన్‌ఫాలో చేశారా? అవినీతికి రహితంగా అవినీతి అనేటువంటి అంశమే మా పార్టీలో ఉండదు అని చెప్పేసి కేజ్రీవాల్ మాట్లాడి అధికారంలోకి వచ్చి తర్వాత లిక్కర్ స్కామ్ అదంతా ప్రపంచానికి తెలిసినటువంటి సందర్భమే. తర్వాతి కాలంలో ఇటీవల రాజ్యసభలో, పార్లమెంట్‌లో సామాన్యుల అంశాలని మాట్లాడారు రాఘవ్ చెద్దా. మొబైల్‌కి సంబంధించినటువంటి ప్రీపెయిడ్ అంశాలు కావచ్చు, మొబైల్ రీచార్జ్ అంశాలు కావచ్చు, ఉచిత ఫ్రీ ఏఐ టూల్స్ కావచ్చు, ఎయిర్‌పోర్టులలో అధికంగా ధరల విషయాల గురించి కావచ్చు, సామాన్యులకి అందుబాటులో లేనటువంటి ధరల విషయాల గురించి కావచ్చు, టోల్ ఛార్జీల మోతల గురించి కావచ్చు, ఈ అంశాలన్నిటి మీద మాట్లాడి తను సామాన్యులకు దగ్గరయ్యారు. మొబైల్ రీచార్జ్ అంశం చూస్తే 1 మంత్‌కి రీచార్జ్ చేస్తే మనం మాట్లాడుకున్న 1 మంత్ తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్ అనేది కట్ అయిపోతా ఉంది. ఇది తప్పు కదా! ఒక వ్యక్తి తన మొబైల్‌కి రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్ కట్ చేసేటటువంటి అవసరం కంపెనీలకేముంది? సిమ్ యూజర్‌ది, మొబైల్ యూజర్‌ది, రీచార్జ్ యూజర్‌దే. నువ్వు కంపెనీ నుంచి సర్వీస్ ఇయ్యకుండా అనవసరంగా కంపెనీ నుంచి ఎట్లా కట్ చేస్తారని చెప్పేసి పార్లమెంట్‌లో ఉన్నటువంటి అందరు సభ్యులలో ఒక ఆలోచనని రేకెత్తినటువంటి అంశం అది. తర్వాత ఎయిర్‌పోర్టులలో సామాన్యులకి ధరలు అందుబాటులో లేకపోవడం. ఎయిర్‌పోర్టులలో సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితి ఉంది. వందల రూపాయలు పెట్టి ఒక టీ కొనాలి సామాన్యుడు. బయటికి పోతే ₹10 వస్తది. ₹10, ₹15 మినిమం ₹20 వస్తది. అట్లాంటి సామాన్యుడు ఎయిర్‌పోర్ట్‌కి పోతే వందలు పెట్టి టీ కొనాలా అని చెప్పేసి పార్లమెంట్‌లో మాట్లాడిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ స్పందించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు కూడా సెపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పేసి కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి. టోల్ ఛార్జీల విషయంలో అదే జరిగింది. ఉచిత ఏఐ టూల్స్ సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా పార్లమెంట్‌లో మాట్లాడినటువంటి వ్యక్తి రాఘవ్ చెద్దా. ఇవన్నీ కూడా ఎక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు కావు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇవి మాట్లాడు రాఘవ్ చెద్దా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితికే లేదు. ఆమ్ ఆద్మీ 4 లీడర్ ఎక్కడ మాట్లాడలేరు. ఆమ్ ఆద్మీ పార్టీకి డిప్యూటీ లీడర్‌గా ఉన్నటువంటి రాఘవ్ చెద్దానే ఈ అంశాలు మాట్లాడారు. తను చూసినటువంటి అంశాలు కావచ్చు, తను పరిశీలించినటువంటి అంశాలు కావచ్చు. తను మాట్లాడిన తర్వాతనే యూత్ అంతా కూడా తన వైపు మళ్ళింది. ప్రభుత్వాలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకు 10,00,000 మంది ఫాలోవర్స్ పోతున్నారు కదా! నాయకుని మీద అభిమానం అనేది పార్టీని చూసో, లేపోతే ఆ వ్యక్తిని చూసో కాదు. నాయకుని మీద అభిమానం అనేది ఆ నాయకుడు ఏ అంశాలు మాట్లాడుతున్నాడు, నాయకుడు మాట్లాడేటువంటి అంశాలలో చిత్తశుద్ధి ఉందా లేదా, నిర్మాణాత్మకంగా ఉన్నాయా లేవా అని మనం గమనించి ఆ నాయకుని మీద అభిమానం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. అన్ని పార్టీలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా! ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ కూడా చెడ్డోడు కావచ్చు. మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా! ఇట్లాంటి వాళ్ళే రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళు ఉండొచ్చు కదా! అయితే కేజ్రీవాల్ పార్టీ కాబట్టి కేజ్రీవాల్ తనను తప్పించినాడు. తప్పించినటువంటి అవమాన భారాన్ని తను తట్టుకోలేక తనకు బీజేపీ మంచిగా అనిపించి బీజేపీకి చేరవచ్చు. కాంగ్రెస్‌కు మంచిగా అనిపించి కాంగ్రెస్‌కు చేరవచ్చు. తన వ్యక్తిగతం అది. కానీ తన గొంతు అనేది సామాన్యుల పక్షాన తను ఎక్కడ ఉన్నా కూడా తన గొంతు అనేది సామాన్యుల పక్షాన ఉందా లేదా అనే జెన్‌జీ ఆలోచించాలా. ఇది ఆలోచిస్తేనే నాయకులకి అభిమానులుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది పార్టీ అభిమానంగా పోవచ్చు. ఇప్పుడు తనని అన్‌ఫాలో చేసిన వాళ్ళు అనేక మంది పార్టీ వాళ్ళు ఉండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు కావచ్చు. అందుకే ఎక్కడా కూడా తను 33 ఏళ్లకే రాజ్యసభకు పోయినటువంటి వ్యక్తి. తన యొక్క రాజకీయ భవిష్యత్తు చాలా రోజులు ఉంది. ఇంకా ఎన్నో రోజులు తను రాజకీయంలో ఉంటాడు. బీజేపీలోకి వస్తే ఎప్పుడు ఎవరు అధ్యక్షుడవుతారో తెలియదు. ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందో తెలియదు. ఊహించలేం. తనను కూడా అట్లాంటి అదృష్టం ఏమన్నా వరిస్తదేమో అన్నటువంటి ఆలోచనతోని రాఘవ్ చెద్దా బీజేపీని చూస్ చేసుకుని ఉండొచ్చు. అంతేగాని బీజేపీని చూస్ చేసుకున్నాడని చెప్పేసి తనను అన్‌ఫాలో కొట్టడం అనేది మన యొక్క అసమర్థత, మన యొక్క తెలివి తక్కువతనమే అవుతుంది అని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం అన్‌ఫాలో కొట్టినంత మాత్రాన రాఘవ్ చెద్దాకు ఒరిగిపోయేదేముండదు. మనం అన్‌ఫాలో కొట్టినంత మాత్రాన తను సామాన్యుల పక్షాన ఉండడా అనేది కూడా ఏముండదు. ఖచ్చితంగా మాట్లాడేవాడు ఎక్కడ ఉన్నా, ఏ వేదిక మీద ఉన్నా కూడా మాట్లాడతాడు. ఇదే వేదిక కావాలని ఎక్కడా రాసిపెట్టి లేదు. ఇదొక్కటి యువతరం అనేది
ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.